నమస్కారం. సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎంఎస్సీ గృహ నిర్మాణ సంఘం శ్రీ హరిపురం కాలనీ కేతనకొండ వారు మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బాధిత సంఘం ప్రెసిడెంట్ సెక్రటరీ వి శ్రీనివాస్, వి రత్నప్రసాద్లు మాట్లాడారు. 3 సంవత్సరాల క్రితం రిజిస్ట్రేషన్ పూర్తయిన ప్లాట్లకు సొసైటీ వారు మరలా చదరపు గజానికి 1500 చెల్లించాలని ప్లాట్ ఓనర్లను డిమాండ్ చేసి నోటీసులు ఇస్తున్నారని, డెవలప్మెంట్ పనులు చేయకుండా లేఅవుట్ మెయింటెనెన్స్ పేరుతో నెలకి చదరపు గజానికి 10 రూపాయల చొప్పున చెల్లించాలని ప్లాట్ ఓనర్లకు డిమాండ్ నోటీసులు ఇస్తున్నారని వాపోయారు. మీడియా మిత్రులందరూ మా విన్నపాన్ని మన్నించి ఇక్కడ వచ్చేసినందుకు ధన్యవాదాలు. మీకు ఇది రొటీన్ వర్కే కానీ మా 725 మంది కుటుంబాలు పడుతున్న ఈ క్షోభ వర్ణనాతీతంగా ఉందండి. మీరు ఎంత లోతుగా ఎంత ఘనంగా ఎవరెవరి దగ్గరికి ఇది చేరాలో వాళ్ళ దగ్గరికి చేరుస్తారని మీ మీద ఆశతో ఉన్నాము ఇక్కడ. రెండోది, ఇప్పుడు మా సెక్రటరీ గారు చెప్పినట్లు జరిగిన అక్రమాలు అవినీతి అని చెప్పారు ఆయన. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మేము ఒక రకంగా ఈ సొసైటీ పాలకవర్గము అంటే ప్రెసిడెంట్, సెక్రటరీ, డైరెక్టర్ల చేతిలో మోసపోతే మేము ఇంకో రకంగా కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ మూలంగా కూడా మోసపోయామండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇందాక మా సెక్రటరీ గారు చెప్పినట్లు ఎక్కడా కూడా దీనికి అజమాయిషీ లేని చట్టమైంది మ్యాక్స్ 1995 యాక్ట్. వీళ్ళ దగ్గరికి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కూడా ఏది చెప్పినా కూడా మాకు సంబంధం లేదు ఆ యాక్ట్తో, మీరే చూసుకోండి, మీరు మాట్లాడుకోండి వెళ్ళి ప్రెసిడెంట్తో, లేదా ట్రిబ్యునల్లో కేసు వేసుకోండి అంతా కూడా మేము కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ని ఎంక్వైరీ చేసి ఇవ్వలేదు, యాక్షన్ తీసుకుంటా ఉన్నారు, తీసుకోలేదు. స్పందనలో పెడితే మళ్ళా కలెక్టర్ గారు చెప్పాడు దీని మీద తీయండి, వీడియో ఫుటేజ్ తెప్పించండి అని. మేము ఆర్టీఐలో అడిగితే వీడియో ఫుటేజ్ లేదని చెప్పి రాసిచ్చాడు డీసీఓ. అలాగే ఇంకా ఆర్టీఐ కింద ఇంకా కొన్ని విషయాల గురించి ఇన్ఫర్మేషన్ అడిగితే ఆయన ఇప్పుడున్న ప్రస్తుతం డీసీఓ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఆర్టీఐ కింద అప్లై చేసి సంతకం పెట్టిన మాలో ఒకళ్ళని విచారణకు రావాలి అని చెప్పి ఫోన్ ద్వారా పిలిచి ఆఫీస్కి ఆయన బెదిరింపు ధోరణిలో రకరకాలుగా మాట్లాడి రకరకాలుగా చెప్తున్నాడు ఆయన మీరు డెవలప్మెంట్ చేస్తాను, లేక నా దగ్గర డబ్బులు లేవు. ఇంకో డైరెక్టర్ గారు ఉన్నాడు, మీరెవరు డబ్బులు కట్టకపోతే పొలం దున్నేస్తాం అనేటటువంటి కొంకరింపులు కూడా జరగడం జరిగిందండి. ఇంకొకటి అక్కడ సెక్యూరిటీని పెట్టుకున్నాడు, వీళ్ళెవరూ కూడా నా అనుమతి లేకోకుండా ఈ బెంచ్లో రాటాకి వెళ్ళలేదు, ఒకవేళ వస్తే కాళ్ళు విరగొట్టండి అనేటటువంటి అన్యాయపూరితమైన మాటలు అక్రమంగా బై డిమాండ్ చేసి డబ్బులు కట్టాలి అప్పుడే మీరు సైట్లోకి రండి అనేటటువంటి దీంట్లో మేము 2023 ఏప్రిల్ నెలలో స్టార్ట్ చేసిన ఉద్యమాన్ని ఈ రోజున మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా నూతన ప్రభుత్వానికి మాకు న్యాయం చేయమని మీ ద్వారా మేము తెలుగుదేశం ప్రభుత్వాన్ని, ఎన్డీఏ ప్రభుత్వాన్ని, నారా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని వినమ్రంగా 655 కుటుంబాలు ఫ్లాట్ హోల్డర్స్ అండి, 72 కుటుంబాలు మార్టిగేజ్ ఫ్లాట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా ముకుళిత హస్తాలతో ఎన్డీఏ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. సార్, మాకు న్యాయం జరగాలి, రూల్స్ లేని చట్టానికి రూల్స్ ఏర్పాటు చేయండి, ఆ రూల్స్ ప్రకారంగా మాకు న్యాయం చేయండి అనేటటువంటిది మేము డిమాండ్. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ ఐఐఏ ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్ లో 2 రోజుల పాటు నిర్వహించే బిల్డింగ్ మెటీరియల్స్ ఎక్స్పోను శనివారం విజయవాడ స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్ శాఖ డైరెక్టర్ రమేష్ శ్రీకొండ, ఐఐఏ ఉపాధ్యక్షులు జితేంద్ర మెహతా, ఐఐఏ జూనియర్ ఉపాధ్యక్షులు తుషార్ సోగాని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఐఐఏ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ ఈ విజయ్ భాస్కర్ మాట్లాడారు. ఆధునిక హంగులతో గృహాలు నిర్మించుకునే వారి కోసం ఈ ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేశారు. Thank you.
White days are affected. So I'm even you can have a wine glass shape. So I could able to rolling are the rollers. Rolling from one end to the other end. ఏంటంటే నాలుగోది మనం ఫ్రీ కౌన్సిలింగ్ ఒకటి పెట్టాం మనం యాక్చువల్గా. సో ఏంటంటే కొన్ని మందికి ప్లానింగ్ చిన్న చిన్నవి ఐడియా ఉంటుంది. యాక్చువల్లీ క్లారిఫికేషన్ మేము ఇక్కడ లోకల్గా చేస్తున్నాం. ప్లస్ మాకు ఏంటంటే 7 కాలేజ్ ఉంది ఆర్కిటెక్చర్ కాలేజ్. సో అండ్ ఈ కాలేజ్ కోర్స్ ఏంటంటే 5 years ఉంది యాక్చువల్గా. దీని తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా ఉంటుంది. సో మాది ఆర్కిటెక్చర్ ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ ఎలివేషన్ ప్లాన్ ఒకటే కాదు, ఇట్ ఈస్ ఎ సైంటిఫిక్ సబ్జెక్ట్ అన్నమాట. ఇట్ ఇన్వాల్వ్స్ ఎవ్రీథింగ్, ఏసీ, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ అంతా నేర్చుకోవాలి 5 years. ప్లస్ మనకి ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది అన్నమాట. సో ఇది జనరల్ పబ్లిక్ ఏంటంటే ఆర్కిటెక్ట్ అంటే మామూలు అనుకుంటారు కానీ బట్ ఇట్స్ మోర్ ఓవర్ సైంటిఫిక్. వితౌట్ దట్ యూ కాంట్ డూ ఇట్ ప్రాపర్. సో ప్రాపర్ డిజైన్ చేసుకుంటే మన ఏంటంటే బిల్డింగ్ ఎఫిషియన్సీ పెరుగుతుంది. సో టైం కలిసి వస్తుంది, మెయింటెనెన్స్ కలిసి వస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే ఈ 2 days ఈవెంట్ లో ఆల్ ఓవర్ ఇండియా నుంచి పెద్ద స్పీకర్స్ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ద ఈవెంట్ ఐడియా ఏంటంటే ఇది నెంబర్ ఆఫ్ స్పీకర్స్, మెటీరియల్స్ అన్ని రకాలుగా ఒకరండి. నా పేరు విజయభాస్కర్ మంది. నేను చైర్మన్ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ చాప్టర్. మాది ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్ అని మా ఆర్కిటెక్ట్స్ తాలూకా ఇన్స్టిట్యూట్. సో మా ఇన్స్టిట్యూట్ ఏం చేస్తుందంటే త్రూఅవుట్ ఇయర్లోని డిఫరెంట్ ఈవెంట్స్ మాకు కవర్ చేస్తుంది. సో ఈ ఈవెంట్ అపూర్వాన్ని నిన్న ఈరోజు చేస్తుంది ఏంటంటే మన ఆర్కిటెక్చర్ అవేర్నెస్ స్టూడెంట్స్ కి, పిల్లలకి ప్లస్ పబ్లిక్ కి అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట. ఈ ఈవెంట్ ఏంటంటే బిల్డింగ్ మెటీరియల్ ఎగ్జిబిషన్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద ఇండియా నుంచి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్, అన్ని రకాల మెటీరియల్స్ ఎలా వాడుకోవాలి అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ప్లస్ సెకండ్ ఏంటంటే పబ్లిక్ లో చిల్డ్రన్స్ కి ఇంకా ఆర్కిటెక్చర్, బిల్డింగ్ లాంటివి తెలియదు కాబట్టి సో వాళ్ళకి ఇవాళ మార్నింగ్ పెయింటింగ్ కాంపిటీషన్, play equipment for parks, children's equipment, open air gyms, swimming pool equipment, among the other equipment that we manufacture. ఇప్పుడు ఒడిశాలో అక్రాస్ ఒడిశాలో మా ఎక్విప్మెంట్ వేసాం. ఆంధ్రప్రదేశ్లో టెక్కలి, శ్రీకాకుళం. నా పేరు సుధా అండి. వాళ్ళు వచ్చేసరికి ఆర్టిస్టిక్ ఆఫీస్ అడ్రస్ వచ్చేసరికి సాయిబాబా గుడూరులో ఉంటుంది, స్టెల్లా కాలేజ్ దగ్గర. ఫస్ట్ స్టెప్ సాయి స్పర్శ బిల్డింగ్ అనుకుంటాము ఉంటుంది. మేము వచ్చేసి మెటల్ సప్లై చేస్తాము. వుడ్ అనేది ప్రొవైడ్ చేయమండి. డోర్ మీద వచ్చే మెయిన్ డోర్ కి, పూజా డోర్ కి, నెక్స్ట్ వచ్చి హ్యాండిల్స్, రైలింగ్స్, నేమ్ ప్లేట్స్ ఓన్లీ మెటల్ మాత్రమే సప్లై చేస్తాము. ఇంకా కస్టమర్స్ కి ఎలా కావాలంటే అలాగా కస్టమైజేషన్ వర్క్ కూడా చేస్తాము. పూజా రూమ్ లో వచ్చే ఐడల్స్, చిన్న చిన్న స్టాట్యూస్, పూజా మందిరము, తులసి కోట అన్ని మెటల్స్ తో సప్లై చేస్తామండి. వాళ్ళు ఎలా కావాలి అని అంటే దాని ప్రకారం ఆ కస్టమర్ యొక్క డోర్ సైజెస్ ప్రకారం ప్రింట్ చేసి వాళ్ళకి ఇవ్వడం అనేది జరుగుతుంది. నా పేరు సుధా. శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ ఆషాఢ శుద్ధ పౌర్ణమి రోజున దేవస్థానం నందు శైకంబర ఉత్సవాలలో 3వ రోజు చివరి రోజు ఉదయం ఆలయ వైదిక సిబ్బందిచే ఉదయం 8 గంటల నుంచి సప్తసతి హావనము, మహా విద్యా పారాయణము, శాంతి పౌష్టిక హోమం, మంటప పూజలు నిర్వహించిన అనంతరం ఉదయం 9:30 పూర్ణాహుతి, కూష్మాండ బలి, మార్జనము, కలశోద్వానము, ఆశీర్వాదము కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించడం జరిగింది. శాకాంబర ఉత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు భక్తులందరికీ కదంబం ప్రసాదాన్ని పంచిపెట్టబడిందని తెలిపారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. పరక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.